అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉండేటప్పుడు హ్మ్. వీఎంఆర్ లాజిక్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి అంటారు? సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఎవ్వరు గూడా అది డైరెక్టర్ సార్ అయినా, ఫ్యాకల్టీ అయినా, అడ్మిన్ స్టాఫ్ అయినా ఎవ్వరు కూడా కమర్షియాలిటీ అనేది ఉండదు మా దగ్గర. ఈవెన్ మా ఆఫ్‌లైన్ జరుగుతుంది. ఆఫ్‌లైన్ స్టూడెంట్స్‌ని గూడా మీరు కావాలంటే యూ కెన్ కమ్. సో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. స్టూడెంట్స్ అయినా గానీ. ప్రతి దాంట్లో కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్‌గా టీచర్స్ డే జరిగింది. మనకి సెప్టెంబర్ 5థ్. టీచర్స్ డే రోజు మార్నింగ్ మీకు 4 అవర్స్ కంటిన్యూయస్‌గా క్లాస్ విన్న తర్వాత ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది జనరల్లీ? కంప్లీట్ కొంచెం టైర్డ్ అయిపోతారు. వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకుంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ అవ్వగానే క్లాస్ నుంచి మా ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్ వరకు ఎండలో అందరూ నడుచుకుంటూ వచ్చి అందరికీ కూడా విషెస్ చెప్పి ఫ్యాకల్టీకి సెలబ్రేట్ చేసి వెళ్ళారు. అక్కడ ఎలా అంటే ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళకి మాకు ఒక కనెక్షన్ మెయింటైన్ అవుతుంది. వెదర్ ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఈవెన్ ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా చాలామంది జస్ట్ సార్ని కలవడానికి వచ్చి సార్తో మాట్లాడితే చాలు అని చెప్పేసి వచ్చి కలిసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మేము ఆ సపోర్ట్ వాళ్ళకి ఇస్తాం. ఈవెన్ ఇందాక మీకు చెప్పాను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అడిగారు. అందులో ఫినాన్షియల్ రీసోర్సెస్ లేకపోవడం అని చెప్పేసి మనం ఒకటి చదువుకున్నాం. ఫినాన్షియల్ రీసోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ విఎంఆర్ లాజిక్స్ ద్వారా ఇప్పటి వరకు మోర్ దాన్ 6,000+ స్టూడెంట్స్కి మేము ఫ్రీగా కోర్సెస్ ఇచ్చాం. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఆన్లైన్లో చాలా ఎక్కువ ఇచ్చాం. అది డైరెక్ట్గా విఎంఆర్ లాజిక్స్ ద్వారా ఇచ్చాము. కొన్ని ఫౌండేషన్స్, మీకు ఫౌండేషన్స్ పేర్లు కూడా చెప్తాను కావాలంటే. వాసవి ఫౌండేషన్, టీవీ గోవా కావచ్చు, గోదావరి పైప్ లైన్స్, ఇట్లా నంబర్ ఆఫ్ ఫౌండేషన్స్ ద్వారా. అలానే విఎంఆర్ సార్ డైరెక్ట్గా ఏంటంటే మేము అక్కడ అర్థం చేసుకుంటాం. స్టూడెంట్స్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళ యొక్క డిటర్మినేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మేము అక్కడ ఫ్రీ కోచింగ్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇస్తున్నాం. ఇంకా బ్యాచెస్ నడుస్తున్నాయి ఆన్లైన్లో ఫ్రీగా. సో ఇక్కడ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఇంత పర్సనల్గా, ఇంత కనెక్టింగ్గా ఒక స్టూడెంట్లా మాత్రమే కాకుండా మన చిల్డ్రన్లా ట్రీట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇది ఒక స్పెషాలిటీ. ఇది మేజర్ స్పెషాలిటీ. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇటువంటి క్వాలిటీస్ ఇంకెక్కడా ఉండవు. ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్గానే ఉంటారు. రూపాయి కూడా తగ్గించరు. నువ్వెంత నెగోషియేట్ చేసినా నీకు రూపాయి కూడా తగ్గించరు. నేను పర్సనల్గా చూసి చెప్తున్నా ఇదంతా కూడా. అండ్ ఇంకొకటి 1-to-1 గైడెన్స్. 1-to-1 గైడెన్స్ ఏదైతే ఉందో మేము ఇప్పటి వరకు చేయలేదు, కొంతవరకు చేసాం. ఈ 1-to-1 గైడెన్స్ కూడా ఇక మీదటి మేము స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఈ పాయింట్ చెప్తున్నాను నేను. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్స్ ఒకేలా ఉండవు. అవును. గ్రాస్పింగ్ పవర్ వేరేలా ఉంటుంది ఒక్కొక్కరికి. ఒకరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఇంకొకరికి చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. అందరూ అంత ఎక్స్ట్రోవర్ట్స్లో ఉండరు. కొంతమందికి అర్థం కాకపోయినా మొహమాటంతో మేడం ఏమంటారో అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతారు. సో ఇక్కడ 1-to-1 గైడెన్స్ తీసుకోవడం వల్ల ఏం తెలుస్తుందంటే ఆ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు. సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మేము పర్సనల్గా గైడెన్స్ ఇస్తాం. లేదా నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందా ఏంటి, నువ్వు ఒకసారి డిస్కస్ చేస్తే మేము ఏమైనా చేయగలుగుతామా, మేము సారో ఏదైనా చేయగలుగుతారా అని చెప్పేసి మేము ఇట్లా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మేజర్గా స్టూడెంట్స్ ల్యాగ్ అయ్యేది ఇటువంటి గైడెన్స్ లేకనే. ఇటువంటి 1-to-1 గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకా నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విఎంఆర్ సార్ చూడండి, అర్థమెటిక్ టీచ్ చేస్తున్నారు. మన ఇన్స్టిట్యూట్ మీకు 2020లో స్టార్ట్ అయింది. బట్ సార్కి మోర్ దాన్ 25 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అర్థమెటిక్ మాంత్రిక అని పిలుస్తారు సార్ని. మీకు ఏ లెవెల్ అయినా కానీ, అసలు ఏ లెవెల్ అయినా ఎంత ట్విస్టింగ్గా క్వశ్చన్ అడిగినా మీకు అక్కడ అర్థమెటిక్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. బట్ ఈవెన్ వితౌట్ యూజింగ్ ఫార్ములాస్. ఓకే. అసలు అర్థమెటిక్ అంటేనే ఫార్ములాస్ అని చెప్పేసి భయపడతాం. ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమెటిక్ భయపడుతూ ఉంటారు కదా. ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్లేదు, మీకు అర్థమెటిక్ అనేది మీరు అసలు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది క్లాస్. మీతోనే చెప్పించేస్తారు ఆన్సర్, ఫార్ములా కూడా లేకుండా. ఆన్లైన్లో తీసుకుంటున్న చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, యూ కెన్ ఆల్సో చెక్ దెమ్ ఈవెన్ బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే వెన్ కంపేర్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చాలా బాగుంటుంది. ఓకే. ఆఫ్లైన్లో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతోనే క్వశ్చన్ చదివించి వాళ్ళతో అక్కడ ఒక ప్లే చేయించి ఒక ఫన్ లాగా ఉంటుంది క్లాస్ అనేది. ఆఫ్లైన్ బెటర్ అంటారు? ఆఫ్లైన్ చాలా బెటర్. మీకు ఓకే నాకు అవ్వట్లేదు, నేను మ్యారీడ్ పర్సన్, లేదంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను జాబ్కి వెళ్తున్నా, ఇలా సిచ్యువేషన్స్ ఉంటే ఓకే మీరు ఆన్లైన్ తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ నీకు కుదిరి, నీకు టైం ఉండి, నీకు దగ్గరగా మనం ఇన్స్టిట్యూషన్ అవైలబుల్గా ఉంది అంటే ఖచ్చితంగా ఆఫ్లైన్కి రండి.
మీరు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. చాలా బాగుంటుంది. ఏ క్లాస్ అయినా ఆఫ్లైన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు ఓకే. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నది ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా? లేదు ఎలా నేర్చుకుంటున్నారు? ఫస్ట్ నోట్స్ ప్రిపరేషన్. వాళ్ళకి ఎగ్జామ్ ముందు పెట్టుకొని అలా తిరగేసి చేసుకోవటానికి కీ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు? సో నోట్స్ మేకింగ్ అనేది ఏంటంటే మీరు చేసే మిస్టేక్ ఫస్ట్ రీడింగ్లో నోట్స్ రాసేస్తారు చాలామంది. ఒక బుక్ తీసుకునో లేదా ఒక క్లాస్ వినో ఫస్ట్ రీడింగ్లో రాసేయడానికి ట్రై చేస్తారు. ఇలా ఒక బుక్ తీసుకోండి, ఈ బుక్ని నోట్స్ రాయాలి అనుకుందాము. ఇలా రాయాలి అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ రీడింగ్లో నోట్స్ రాస్తున్నావు అంటే నువ్వు అదే బుక్ని మళ్ళీ రాస్తావు. ఆఫ్ కోర్స్ అంతే కదా, ఎందుకంటే నీకు అక్కడ ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది, ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలా కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చదవండి. ఫస్ట్ రీడింగ్లో అసలు మీరు ఏది గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయొద్దు. మీరు జనరల్లీ ఒక నావెల్ ఎలా చదువుతారు, స్టోరీ ఎంజాయ్ చేస్తూ చదువుతారు, ఏంటనేది ఒక కాంటెక్స్ట్ అనేది మీకు ఫ్రేమ్ అవుతుంది. అదేవిధంగా ఒక బుక్ చదివేటప్పుడు ఒక నావెల్లా చదివేసేయండి ఒకసారి. తర్వాత రీడింగ్లో మీరు చదువుతున్నప్పుడు మీకు అది కొంచెం గుర్తుంటుంది. గుర్తున్నవి రాయాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకొక రీడింగ్ చేస్తున్నప్పుడు ఏవైతే మీరు మర్చిపోతారో ఫ్యాక్ట్స్ అండ్ డేటా, ఆ డేటాకి సంబంధించి మీరు నోట్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఒక 100 పేజెస్ బుక్ ఉంది అంటే దాని నోట్స్లో మీరు జస్ట్ ఒక 10 పేజెస్లో కన్సెస్ చేయగలగాలి. ఓకే. అప్పుడు మీరు ఎగ్జామినేషన్ ముందు రివిజన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ క్లాసెస్ అయినా కానీ మీరు వినే క్లాసెస్ ఎలా ఉండాలి అంటే మీరు ఎందుకు నోట్స్ రాసుకోవాలి, నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ ముందు ఈ బుక్స్ అన్నీయో లేదా మీరు చూసిన ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక 100 గంటల క్లాసెసో ఎగ్జామ్ ముందు చదవగలుగుతారా? లేదు. కొన్ని మళ్ళీ ఆ వీడియోస్ అన్ని చూడగలుగుతారా? లేదు. మీ నోట్స్ అనేది మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే మొత్తం ఉన్న సబ్జెక్ట్స్ అన్ని 2 రోజుల్లో రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. అది. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎగ్జామ్లో మర్చిపోయా కూడా ఆ ఫ్యాక్ట్స్ మర్చిపోతారు, కాన్సెప్ట్ మర్చిపోరు. సో కాన్సెప్ట్ అంతా నోట్స్లో రాయాల్సిన అవసరం లేదు. స్టోరీ గుర్తుంటుంది, పేర్లు మర్చిపోతారు, అవి రాసుకోండి. ఏది మర్చిపోతారో అది రాసుకోండి చాలు. ఇట్లా నోట్స్ మేకింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జామినేషన్. అయితే కోర్స్ కంప్లీషన్ గురించి కూడా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఆ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అని. అసలు సిలబస్ కంప్లీట్ చెయ్యాలి అంటారా? లేదు అంటే సిలబస్ని ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే, సిలబస్ స్ట్రాటజీ. సో ఇక్కడ కొంచెం చూడండి, టిపికల్ ఇది. చాలా మంది typical. ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈవెన్ మనకు అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అవేర్నెస్ లేని వాళ్ళు కూడా పిల్లలకి చాలా ఈజీగా సలహా చెప్పేస్తూ ఉంటారు. మీరు 24 గంటల్లో 18 గంటలు చదవండి, ఎలా లేదా చదవాలి? 15 గంటలు చదవండి, ఇట్లా చెప్తుంటారు కదా. చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు అక్కడ కౌంట్ చేసుకోండి, మీకు ఏమన్నా రోజులో 48 గంటలు ఉన్నాయా? మీ డైలీ కోర్ యాక్టివిటీస్ ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు నిద్రపోతారు? ఖచ్చితంగా 8 hours స్లీప్ ఉండాలి, లేదా 6 to 8 hours అనేది మేనేజబుల్, అవునా? సో మరి మిగతా టైం ఏంటి? అసలు ఏంటి ఇంత చదువుతూ ఉంటే ఏంటి? సో మీరు అక్కడ చూడాల్సింది ఖచ్చితంగా మీరు ఇలా రెస్ట్రిక్టెడ్గా కనుక ప్లాన్ చేసుకున్నారంటే, ప్లానింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న 6 గంటలకు లేస్తా, 8 గంటల వరకు చదువుతా, ఒక అరగంటలో ఫ్రెష్ అవుతా, మళ్ళీ 8:30కి స్టార్ట్ చేస్తా, మళ్ళీ 1 వరకు చదువుతా, మళ్ళీ 1:30కి స్టార్ట్ చేస్తా, ఈ హాఫ్ అన్ అవర్ లంచ్ చేస్తా. ఇలా రోజంతా మీరు రెస్ట్రిక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇది 1 వీక్ కంటే ఎక్కువ వెళ్ళదు. తర్వాత హాస్పిటల్లో పడతారు అనవసరంగా. లేదా మీరు ఇలానే ఫాలో అయ్యారు అంటే ఎగ్జామినేషన్ ముందు సిక్ అయిపోతారు. ఒక స్ట్రెస్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అదేంటంటే మైక్రో ప్లాన్స్ అండ్ మ్యాక్రో ప్లాన్స్. ఓకే. ఇక్కడ టైం పెట్టుకోవద్దు మీరు. అంటే నేను ఈ టైంలో కంప్లీట్ చేసేస్తా అని వద్దు. వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, బట్ టాపిక్ టార్గెట్స్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద టైం టార్గెట్స్. టాపిక్ని ఎలా అర్థం చేసుకున్నావు, కాన్సెప్ట్ని ఎలా నువ్వు డిజైన్ చేసుకున్నావు, ఎన్ని రోజుల్లో నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జనరల్ స్టడీస్ స్టార్ట్ చేస్తున్నా చదవడం. జనరల్ స్టడీస్లో నీకు ఒక 6 to 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నీకు ఎగ్జామ్కి ఇంకా 6 months టైం ఉంది. ఈ 6 months టైంలో ఈ 3 months పెట్టేసుకొని మైక్రో ప్లాన్స్, మ్యాక్రో ప్లాన్స్ వేయి. మైక్రో ప్లాన్స్ ఏంటంటే వీక్లీ టార్గెట్స్ లేదా 10 days టార్గెట్. ఒక 10 days టార్గెట్ పెట్టుకో. ఈ 10 daysలో నేను ఈ 2 subjectsలో ఈ చాప్టర్స్ నేను కంప్లీట్ చేస్తా. నేను టాపిక్స్ టార్గెట్ అని ఎందుకు అన్నానంటే ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఈరోజు చదువుతాడు, రేపు చదువుతాడు, ఎల్లుండి నీకు హెల్త్ బాగోకపోవచ్చు,
ఏదన్నా సిక్ అవ్వచ్చు, లేదా అన్అవాయిడబుల్ ఈవెంట్స్ ఏమైనా రావచ్చు, నీ సొంత వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఈవెంట్ రావచ్చు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఎవరో పిలుస్తారు వెళ్ళిపోతావు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు, వచ్చి అర్రే నేను ఈరోజు చేయలేకపోయా అని చెప్పేసి నువ్వు ఆ డిప్రెషన్లో ఉండిపోతావు. అలా కాకుండా నువ్వు వీక్లీ టార్గెట్ పెట్టావనుకో, టాపిక్ టార్గెట్ పెట్టావనుకో, నువ్వు ఈ వీక్ మొత్తం మీద ఆ టాపిక్ ఎప్పుడైనా చదువు, నీ ఇష్టం. నువ్వు ఒకరోజు ఎక్కువ చదువు కానీ చదువు, తక్కువ చదువు అయినా చదువు. అదే కన్సిస్టెన్సీ నేను చెప్పింది. ఈ కన్సిస్టెన్సీ నువ్వు మెయింటైన్ చేస్తే ఒకరోజు ఎక్కువ చదివినా ఒకరోజు తక్కువ చదివినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మైక్రో ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆ 10 డేస్కి నీకు ఆ చాప్టర్ అయిపోతుంది. అలా కాకుండా నేను రోజులో ఇన్ని గంటలు చదువుతా అని పెట్టుకున్నావు అంటే నీకు అక్కడ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఇది వర్కౌట్ అయ్యేది చాలా తక్కువ మందికి అండి. టైమ్లీ టార్గెట్స్ పెట్టుకుంటారు కదా, చాలా తక్కువ మందికి వర్కౌట్ అవుతుంది. చాలా మంది ఇలానే రాసేసుకొని షీట్లు రాసుకొని గోడల మీద పేస్ట్ చేసుకుని అసలు ఎవరు ఫాలో అవ్వరు. నేను చూసాను చాలామందిని. బట్ మై సిన్సియర్ సజెషన్, టాపిక్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇన్ని రోజుల్లో ఈ టాపిక్ కంప్లీట్ చేస్తా అనుకోండి. ఒకరోజు ఎక్కువ చదివినా ఒకరోజు తక్కువ చదివినా ఆ రోజుల్లో ఆ టాపిక్ కంప్లీట్ చేసేయండి. టైమ్ అండ్ టాపిక్, సిలబస్ అయిపోతుంది. టైం వర్సెస్ టాపిక్గా వెళ్ళాలి అంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.